రేష్మా, రేష్మా, హే ఏంటి ఇంకా పడుకున్నావు? టైం అయింది, రా వెళ్దాం. లేదండి, నాకు తల తిరుగుతుంది. మీరు మాత్రం వెళ్ళరండి. హే ఏంటి ఇలా అంటున్నావు? నేను రెస్ట్ తీసుకుంటాను. హే, మనం ఇంత దూరం ట్రావెల్ చేసి హిల్ స్టేషన్కి ఎందుకు వచ్చాం? ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయడానికి కదా. నువ్వేంటంటే నీరసంగా ఉందని ఇలా పడుకుంటున్నావు. ఏంటి బయలుదేరు. లేదండి, మీరు వెళ్ళరండి. అంతా తిరిగేసి రండి. మన అమ్మాయిని కూడా తీసుకువెళ్ళండి. సరే, నీ ఇష్టం. నువ్వు బాగా రెస్ట్ తీసుకో. భోజనం కావాలంటే కింద రెస్టారెంట్ ఉంది, కాల్ చేయి, వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు. సరేనండి. సరే, మేము బయలుదేరుతున్నాం. సరే. ఏంటి ఇక్కడ వైఫై రావడం లేదు? సరే, రిసెప్షన్కి ఫోన్ చేసి అడుగుదాం. హలో, మౌంటైన్ రిసార్ట్స్. హలో, నేను 303 నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ వైఫై వర్క్ అవడం లేదే. అలాగా మేడం. అవునండి, కొంచెం వచ్చి చెక్ చేస్తారా? మొబైల్ సిగ్నల్ లేదు, వైఫై కూడా లేకపోతే ఎలా? సరే మేడం, వచ్చి చూస్తాను. రండి. మేడం. రండి. మేడం, వైఫై రావట్లేదని చెప్పారు. వైఫై ఎందుకు పనిచేయడం లేదు? అవునా? సరే మేడం, ఒక్క నిమిషం ఉండండి, నేను రూటర్ చెక్ చేసి చెప్తాను. ఓకేనండి. ఓకే మేడం. అవును మేడం, ఉమ్, మీరు ఒక్కరే ఉన్నారా? ఎందుకండి అలా అడుగుతున్నారు? ఏం లేదు మేడం, మీకు వేరే ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి, చేస్తానని చెప్తున్నాను. అదే మేడం, ఫుడ్ కానీ వేరే ఏమైనా ఐటమ్స్ కానీ అవసరమైతే నాకు చెప్పండి మేడం, నేను తీసుకొస్తాను. ఇప్పుడు అక్కర్లేదు, చెప్తానులే. ఏయ్, ఏంటి చేస్తున్నావు? ఉండు, మా ఆయనకి కాల్ చేసి మేడం రప్పిస్తాను. మేడం, ప్లీజ్ మేడం, ఏదో తెలియక తప్పు చేశాను మేడం. మేడం మేడం, ప్లీజ్ మేడం. నిన్ను అయ్యో, చనిపోయిందే. ఆవేశంలో హత్య చేసేసాను. ఇది బయటపడితే నా జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఆవేశంలో ఇంత దారుణం చేసేసాను. ఓ దేవుడా!